బిగ్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. నేను గుండా వెంకటేశ్వర్లు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, బ్రాహ్మణవాడి పాలమూరు. మా దేవాలయంలో దేవీ నవరాత్రులు ప్రారంభమైనవి. 6,66,66,66,666 రూపాయల 66 పైసలతోటి దివ్యమైన అమ్మవారిని లక్ష్మీ రూపంలో ప్రజలకు దర్శనం ఇవ్వడం జరిగినది. అట్టి దానిలో ప్రతి వచ్చిన భక్తునికి పూర్తిగా లక్ష్మీదేవి కాయిన్ పూజించబడినటువంటి లక్ష్మీదేవి కాయిన్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వబడ్డది. ఇటు కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. వచ్చిన వారికి కూడా మీడియా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి లక్ష్మీ కాయిన్ పూర్తిగా ఇచ్చడం జరిగినది. నిన్న భక్తులు కూడా 10 నుంచి 15,000 మంది భక్తులు రావడం జరిగినది. చరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో నిన్న వాసవి దేవాలయంలో ప్రోగ్రాం జరగడం జరిగినది. చాలా బ్రహ్మాండంగా అటు ప్రోగ్రాంలో చాలా స్పందన రావడం జరిగినది. మేము ఈ 9 రోజులు అమ్మవారు దివ్యమైన రూపంలో ప్రతిరోజు అమ్మవారిని ఒక్కొక్క రూపం అలంకరణలో ప్రదర్శించడం జరుగుతుంది. భక్తులకు ఈరోజు ఉన్న అలంకారం రేపున్న ఎల్లుండి లేకుండా 9 అలంకారాలతోటి దేవి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతున్నది. ఇటు 9 అలంకారాలను కూడా విజయదశమి అయిన మరుసటి రోజు శోభాయాత్ర ప్రారంభించబడుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత శోభాయాత్ర తీయడం జరుగుతుంది. అటు శోభాయాత్రలో ఈ 9 అవతారాలను అమ్మవారి అవతారాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి దర్శనం చేసుకోలేని వాళ్ళకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అటు శోభాయాత్రలో కూడా హిందూ బంధుమిత్రులు అందరూ ప్రతి ఒక్కరు ఎవరే అనేది ఆర్యవైశ్యులు అనకుండా ప్రతి ఒక్కరు కులానికి అతీతంగా ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి కూడా ఇక్కడ అన్నప్రసాదం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం కానీ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలాంటి ఎవరికి కులమతానికి అతీతంగా లేకుండా వైశ్యులకు ఒకటి వేరే వాళ్ళకు ఒకటి అనేది లేకుండా వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఒకే రీతిలో సన్మానాలు కానీ పూజలు కానీ చేయడం జరుగుతుంది. అందరూ గమనించి ఈ కార్యక్రమాలను అందరూ వచ్చి చాలా అమ్మవారిని దర్శించుకొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి మనవి. ఈ లక్ష్మీదేవి రూపాల అలంకరణ కొరకు స్పెషల్గా తమిళనాడు నుంచి తెప్పించడం జరిగింది. వారు ఇక్కడ వచ్చి 10 రోజులు కష్టపడి ఈ అలంకరణ చేయడం జరిగింది. దీన్ని కూడా మా భక్తుల నుంచి మా ఆర్యవైశ్యుల నుంచి సమకూర్చడం జరిగింది. డబ్బులు కూడా ఈ 6 కోట్లు ఎక్కడ అని ప్రజలకు ఒకటి అనుమానం రావడం జరుగుతుంది. మా భక్తుల దగ్గర విరాళంగా చేసుకొని కొంతమంది అలంకరణ రూపంలో 50,000 20,000 వాళ్ళ దగ్గర తీసుకురావడం జరిగింది. అలంకరణ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ 5 కోట్లు చేయడం జరిగింది అలంకరణ, ఈసారి 6 కోట్లు, మళ్ళీ ఇయర్ 1 కోటి రూపాయలు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఇటు అలంకరణలో కూడా చాలా బ్రహ్మాండంగా మేము అమ్మవారి రూపాన్ని దర్శించబోతున్నాము, వాసవి మాత రూపాన్ని. అందుకనే భక్తులు కూడా రోజు రోజుకు విపరీతమైన భక్తులు కూడా పెరగడం జరుగుతున్నది. ప్రతిరోజు వచ్చిన వారి ప్రతికి దీని తర్వాత కూడా సరస్వతి అలంకరణ ఉంది. సరస్వతి అలంకరణలో రోజు కూడా నోట్బుక్స్ కానీ పెన్స్ కానీ పలకలు పూర్తిగా ఉచితంగా అమ్మవారి దగ్గర సరస్వతి దేవి దగ్గర పూజించబడేటువంటి బుక్స్ ప్రతి ఒక్కరికి పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా వాళ్ళందరూ కూడా పూర్తిగా రాత్రి కూడా దేవాలయం మేము 11:30 గంటలకు మూయడం జరిగింది. 11 గంటల వరకు ఉంటామని చెప్పడం జరిగింది. అయినా అరగంట సేపు ఎక్కువ ఉండి మేము వచ్చిన భక్తులందరికీ లక్ష్మీ ప్రసాదం ఇచ్చిన తర్వాతనే దేవాలయం బంద్ చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ అమ్మవారి వాసవి మాత దేవాలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కష్ట సుఖాలను తెలుపుకొని అమ్మవారి కష్టసుఖాలను నెరవేరుస్తుంది. ఎందుకంటే ఉదాహరణ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా భక్తులు మా వాళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు ఊరుకున్నారు. అమ్మవారిని ఒక మొక్కు కోరుకున్న తర్వాత జాబు కానీ పెళ్లి కానీ పిల్లలు కానీ వాళ్ళ గడుగా వాళ్ళ మొక్కు కోరుకున్నాక అమ్మ మేము వచ్చి 101 ప్రదక్షిణ చేస్తాం మా కోరిక నెరవేరితే అని ఆ విధంగా నెరవేరిన వాళ్ళు చాలా మంది 100,000 మంది ఊరుకున్నారు. ఇప్పుడు కూడా ఉదయం 5 గంటలకు వస్తే 101 ప్రదక్షిణ చేయడానికి మన చిలుకూరి బాలాజీ లాగా ఇక్కడ కూడా చేయడం జరుగుతుంది. అంత శక్తివంతమైన అమ్మవారు మాకు. ఆ అమ్మవారిని మా ఆర్యవైశ్య కులదేవతగా భావిస్తాం. కాబట్టి మేమే కాదు హిందూ బంధు మిత్రులందరూ కూడా వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చే విధంగా ఉంది. కాబట్టి మీ అందరూ కూడా వచ్చి అమ్మవారిని అమ్మవారిని ఆశీర్వచనం తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కోరుకుంటున్నాం. శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. వాసవి మాత కన్యకాపరమేశ్వర దేవస్థానం పాలమూరు. నవరాత్రుల్లో భాగంగా చాలా విశేషమైనటువంటి ఒక అలంకారాలు ఈ సంవత్సరం నిర్వహించుకోవడం జరిగింది. మహాలక్ష్మి అలంకారంలో భాగంగా 6,66,66,666 రూపాయలను అమ్మవారికి సమర్పించి దేదీప్యమానమైనటువంటి అలంకారాన్ని భక్తులకు అందించడం జరిగింది. చాలామంది భక్తులు కూడా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చారు. దాంతోపాటు అమ్మవారి దగ్గర చేసినటువంటి ఆ లక్ష్మీ ప్రసాదాన్ని కూడా వారి ఇళ్లలో పెట్టుకోవడానికి పూజలు చేసుకోవడానికి కూడా వారికి
పూజ చేసేటువంటి ఒక ప్రసాదాన్ని కూడా అందరికీ కూడా రాత్రి 12 గంటల వరకైనా సరే ఇవ్వడం జరిగింది. దేదీప్యమానమైనటువంటి అలంకారాలు, నిత్య భక్తుల యొక్క కోలాహలంతో ఈ ఆలయం కూడా సందడిగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా వైభవపేతంగా జరగాలని ముందు వచ్చేటువంటి ఒక సంవత్సరాలలో కూడా ఇంకా అమ్మవారి దయతో ఎన్నో విశేషమైనటువంటి అలంకారాలు, పూజలు కమిటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో నిర్వహించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు స్వర్ణ కవచ అలంకృత వాసవి మాతగా అమ్మవారిని మనం దర్శించడం జరుగుతుంది. అంటే అమ్మవారికి బంగారు చీరను మొదటి రోజు మేము సమర్పించి ఆ యొక్క అలంకారాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. దాని తర్వాత వచ్చేటువంటి అలంకారాల్లో సూర్యప్రభ వాహనంతో ఆ రోజు సాయంత్రం అమ్మవారిని పల్లకి సేవగా ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరుసటి రోజు వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా గాయత్రీదేవిగా ఉంటుంది, అన్నపూర్ణమాత, వనదుర్గామాత, మహాలక్ష్మీమాత, ఇలా మాకున్నటువంటి ఒక వ్యవస్థను బట్టి ఆ రోజు అలంకారాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్యప్రభ వాహనము, చంద్రప్రభ వాహనము, మయూర వాహనము, గజ వాహనము, ఇలా అనేకమైనటువంటి వాహనాలతో అమ్మవారిని కూడా పల్లకీ సేవలో ఊరేగింపు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దసరా తర్వాత మా విజయయాత్రలో భాగంగా 13వ తారీఖు రోజు విజయయాత్రలో భాగంగా అన్ని వాహనాలు ఒకటేసారి కలిపి 9 వాహనాలు అమ్మవారికి ఏర్పాటు చేసి ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క అమ్మవారిని ఊరేగింపు చేసి ఇక్కడి నుంచి మేము గడియారం చౌరస్తా వరకు చాలా వేల మందితో కూడా అమ్మవారి ఊరేగింపు చేసుకోవడం జరిగి తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చి కార్యక్రమాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.